Welcome to Purni Talks. This is Purnima Interlink Global Ambassador from India. చాలా మంది అంబాసిడర్స్ అవుదామనుకునే వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చి మీరు కూడా అంబాసిడర్స్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఇవ్వబోతున్నానండి. బిఫోర్ నా అండర్లో మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి నా గురించి మీరు తెలుసుకోవాలి కదండి. అందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. నా పేరు పూర్ణిమ, హైదరాబాద్లో ఉంటాను నేను. అలాగే నేను ఏఏ కంటెంట్ క్రియేటర్ని, 10 సంవత్సరాలుగా డిజిటల్ మార్కెటర్గా నేను వర్క్ చేస్తున్నానండి. నా ఆల్రెడీ అంబాసిడర్ అండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత నా కోడ్ వచ్చి 227475 అనమాట అండి. అది సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే నా ప్రొఫైల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. చూసారా అండి, ఇది నా ప్రొఫైల్. మీరు ఇక్కడ చూస్తే కనుక నా ఏసీఎస్ క్రెడిట్ స్కోర్ చూసారు కదా, 5.2 ఉందండి ఏసీఎస్. అలాగే నా రిఫరల్స్, నా ద్వారా అంబాసిడర్స్ అయిన వాళ్ళు, యాక్చువల్గా అండి నేను 5గురికి ట్రైనింగ్ ఇచ్చానండి నా కోడ్ తోటి. మా హస్బెండ్ కోడ్ తోటి 4గురికి ట్రైనింగ్ ఇచ్చాను. మొత్తం 9 మందికి ట్రైనింగ్ ఇస్తే మా హస్బెండ్ కోడ్లో ఒక పర్సన్కి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోలేకపోయారు. టాస్క్లన్నీ కంప్లీట్ చేయలేదు. 9 మందికి నేను బ్యాచ్ 10 కోసము ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళలో 8 మంది సక్సెస్ఫుల్గా వాళ్ళు అంబాసిడర్స్ అయ్యారు. ఇదిగో చూస్తున్నారు కదండి, విత్ ప్రూఫ్స్ చెప్తున్నాను. ఇక్కడ 5గురు సక్సెస్ఫుల్గా నా కింద అంబాసిడర్ అయ్యారు. వీళ్ళందరూ 10th బ్యాచ్లో అయిన వాళ్ళేనండి. మా హస్బెండ్ కోడ్ వచ్చి 227574 అండి. అది కూడా సెర్చ్ చేసి చూపిస్తాను మీకు. చూస్తే రిఫరల్లోకి వెళ్ళండి. రిఫరల్లోకి వెళ్తే చూసారు కదా, మా హస్బెండ్ కోడ్లో 3 ఉన్నారు. టోటల్ 10th బ్యాచ్కి నేను 8 మంది అంబాసిడర్స్ నా ట్రైనింగ్లో వచ్చారండి. మీరు కూడా అంబాసిడర్స్ అవుదామనుకుంటుంటే స్క్రీన్పై కనిపించే నా నెంబర్కి నేను అంబాసిడర్ అవుదామనుకుంటున్నట్టు మెసేజ్ పెట్టండి. మీరు డే 1 నుంచి నా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అంబాసిడర్ అవడమే కాదు, ఫర్దర్గా కమ్యూనిటీ బిల్డరు, గ్లోబల్ లీడరు, గ్లోబల్ పార్ట్నర్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. పూర్ణి టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.